హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు సినీ రంగం నుంచి అలీ అటు పొలిటికల్ రంగంలోకి వెళ్ళడం జరిగింది. అయితే పొలిటిక్స్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అటు పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడంతో ఆయనకైతే ఫుల్ నెగిటివిటీ ఎదురైంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణ ఓటమి పాలైన తర్వాత ఇక రాజకీయాలకు టాటా బాయ్ బాయ్, నేను ఇంకా ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అంటూ ఆయనైతే అటు పాలిటిక్స్కి అయితే టాటా బాయ్ బాయ్ చెప్పడం జరిగింది. ఇక ఇది అయిన తర్వాత అటు పవన్ కళ్యాణ్కి అదేవిధంగా అలీకి ఇంకా సంబంధం ఉండదని, వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సినిమాలు చెయ్యరు అని చాలామంది అనుకున్నప్పటికీ రీసెంట్గా సరిపోదా శనివారం సినిమాకి సంబంధించి నాని నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఆయన మాట్లాడుతూ ఒక ఎర్ర కండువాని తీసుకొస్తూ నేను దీని గురించే మాట్లాడబోతున్నాను. ఈ ఎర్ర కండువాని చూసినప్పుడల్లా మనకి ఆయన ఒక్కయన్నే గుర్తొస్తూ ఉంటారు, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని. ఆయనతో పాటు నేను ఓజీ మూవీలో నటిస్తున్నానని, ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం విన్నప్పటి నుంచి అటు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రాజకీయాలే, సినీ రంగమే అనే విధంగా అయితే ఇటు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆయన పాలిటిక్స్కి సంబంధించే టాటా బాయ్ బాయ్ చెప్పినప్పటికీ కూడా సినిమా రంగంలో వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ ఎప్పటికీ అలానే ఉంటుంది అని ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.